కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం డ్రామాలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలను వివరించనుంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అంటూ ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే సహించమని మండిపడ్డారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం డ్రామాలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలను వివరించనుంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అంటూ ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే సహించమని మండిపడ్డారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.